హలో అండి, అందరికీ వెల్కమ్ టు ఆర్ఎంటీస్ కిచెన్ క్లబ్. ఈరోజు మన వీడియోలో రసం రెసిపీని చూపించబోతున్నానండి. ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా దగ్గు, జలుబు లాంటివి నార్మల్గా చూస్తుంటాం కదండి. నేను చెప్పిన విధంగా ఒకసారి రసం తయారు చేసుకుని చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసం కొంచెం చింతపండుని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. చింతపండులో కూడా డస్ట్ పార్టికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న చింతపండులోకి కొంచెం వాటర్ పోసి నాననివ్వాలండి. ఈలోపు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టుకుని అందులోకి 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. చూసారా, ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలండి. ఇలా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వాటిని ఒక రోట్లోకి తీసుకుని బాగా దంచుకోవాలండి. ఈ విధంగా మొత్తం అన్నింటినీ కూడా బాగా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కొంచెం కచ్చా పచ్చా అయ్యే వరకు బాగా దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగినంత ఎండుమిరపకాయలు కూడా తీసుకుని తుంచి పక్కన పెట్టుకుందాం. చూసారా, ఈ విధంగా చింతపండు నానుంటుందండి. దీన్ని బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకుని తొక్కంతా కూడా సపరేట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా చింతపండును బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాను గింజలు తీసి దీన్ని కూడా ఇందులోకి వేసి బాగా ఇలా స్మాష్ చేసుకుంటూ ఇది కూడా తొక్కంతా సపరేట్ అయ్యే వరకు బాగా పిసికి ఇందులో గుజ్జునంతా సపరేట్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులోకి ఆవాలు వేసి బాగా వేగనివ్వాలి. చూసారా, ఈ విధంగా ఆవాలు చిటపటలాడినప్పుడు మనం తయారు చేసుకున్న రసం పౌడరు అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. చూసారా, ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలండి. ఈ స్టేజ్లో మనం కలిపి పెట్టుకున్న చింతపండును కూడా వేసి తొక్కు సపరేట్ చేసుకుంటూ కొంచెంగా ఇందులోకి చింతపండు నీళ్ళను పోసుకోవాలండి. ఈ విధంగా తొక్కు సపరేట్ చేసుకోవాలండి. మిగిలిన వాటర్ని కూడా పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని ఒకసారి కలిపి ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించాలండి. ఈ విధంగా ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి మరో ఉడుకు వచ్చే వరకు ఉడికించాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రసం రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.